హాయ్ అండి. బ్రేక్‌ఫాస్ట్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉప్మా మాత్రమే. సింపుల్‌గా 5 మినిట్స్‌లో అయిపోతుంది అనుకుంటారు. కానీ చాలామంది పిల్లలు ఉప్మాని తినడానికి ఇష్టపడరు. సో, పిల్లలు ఉప్మాని ఇష్టంగా తినాలంటే ఈసారి ఉప్మా చేసేటప్పుడు సేమియాతో ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ముందుగా సేమియా ఉప్మా తయారు చేయడానికి మనకు కావాల్సినవి ఒక గ్లాస్ సేమియా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ కాగినాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం ఉడికినాక 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ సేమియాకి 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసినాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మసిలినాక మనం ఒక గ్లాస్ సేమియా పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సేమియా వేసుకున్నాక మొత్తం మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతే అండి, సింపుల్గా 5 మినిట్స్లో సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ప్రతిసారి రవ్వ ఉప్మా కాకుండా ఈసారి సేమియాతో ఇలా ట్రై చేయండి. చూడడానికి మ్యాగీలా ఉంటుంది కాబట్టి పిల్లలు తినడానికి ఇష్టపడతారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోకండి.